లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న వేగం, చొరవ, నిరంతర కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. మా రాష్ట్రంలో కూడా లోకేష్ లాంటి ఒక మంత్రి ఉంటే బాగుంటుందని సామాజిక వేదికల్లో ట్వీట్లు, పోస్టుల హోరెత్తుతున్నాయి. వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణ కొంత నిదానంగానే జరిగిందని చెప్పుకోవాలి. ఆనాడు పెట్టుబడులు కొంచెం మందంగా వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులను కూడా తిరిగి పంపించిన, ఆంధ్రప్రదేశ్ మాకు వద్దురా బాబు అని పారిశ్రామికవేత్తలు పారిపోయిన 2024లో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారి చొరవతో సుమారుగా ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. వాటిలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అవుతున్నాయి. శంకుస్థాపనలు జరుపుకున్నారు, శంకుస్థాపనలు జరుపుకోబోతున్నారు. ఫిబ్రవరి 14, 15 సిఐ భాగస్వామ్య సదస్సులో ఇంకొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని అంతటికి కారణం నారా లోకేష్ గారేనంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్రలో 1,35,000 కోట్ల రూపాయలతో వస్తున్న ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ ఐటీ లాంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాయలసీమలో 1,37,500 కోట్ల రూపాయలతో భారత్ ఫోర్జ్ ప్రారంభించబోతున్న పరిశ్రమల గురించి కూడా తెలిసిందే. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రో పంప్డ్ ఎనర్జీ లాంటి సంస్థలు రాయలసీమలకు వెల్లువెత్తున్న సంగతి కూడా తెలిసిందే. క్వాంటమ్ వ్యాలీతో పాటు అమరావతిలో అనేక కంపెనీలు. ఇవన్నీ నారా లోకేష్ గారి కృషి ఫలితంగానే ఆయన వేగంగా స్పందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తున్న తీరును చూస్తూనే ఉన్నాం. మొన్న బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆయనకు అక్కడ లభించిన మద్దతు అపూర్వం. అక్కడ యువతలో స్పందన, వారు నారా లోకేష్ పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అద్భుతం. రాష్ట్ర మంత్రి జాతీయ రాజకీయాలు అమర్చవుతున్న తీరుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న యువత, మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే మా రాష్ట్రం కూడా బాగుంటుందని, మా రాష్ట్రం కూడా బాగుపడుతుందంటూ కోరుకుంటూ ట్వీట్లు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి $1 ట్రిలియన్ పెట్టుబడులు సాధించే వరకు నాకు నిద్ర పడదన్నారు మంత్రి లోకేష్. అలాగే మన ఎన్నికల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు విశ్రమించనని, నిద్రపోనంటూ ఆయన ఎన్నికలకు ముందు వాగ్దానం చేయడమే కాకుండా ఎన్నికలు అయ్యి అధికారం చేపట్టి మంత్రిగా బాధ్యతలు చేపట్టి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తూ కూడా ప్రతిరోజు కనీసం రోజుకు 3 సార్లు గుర్తు చేసుకుంటూ, నేను ఇచ్చిన హామీ యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన ఆయన గుర్తు చేసుకుంటూ, ఆ ఉద్యోగాల కల్పనకి ఎంత వేగంగా, ఎంత పారదర్శకంగా ఆయన పనిచేస్తున్నాడో కూడా యువతంతా చూస్తూ ఉంది. 1000 ఉద్యోగాలు కల్పించే టీసీఎస్ లాంటి సంస్థకి 99 పైసలకి ల్యాండ్ అలాట్ చేస్తే దాని మీద కూడా విమర్శలు చేస్తూ కోర్టులకు పోయి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్న దుర్మార్గులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఆ కోర్టులకు వెళ్లే వాళ్ళకి కూడా వ్యవస్థలో ఎలా బుద్ధి చెప్పాయో కూడా చూస్తూనే ఉన్నాం. ప్రోత్సాహాలు ఎక్కువ ఇస్తున్నారంటూ కూడా ఆ దండుపాలెం బ్యాచ్, పని పాఠాలని సన్నాసులు చేస్తున్న విమర్శలు కూడా చూస్తున్నాం. ప్రోత్సాహాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఏం మీరు మిగిల్చాలని వస్తారు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ కనుమరుగవబట్టి, రాజకీయంగా భూస్థాపితం కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ, వేగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటూ ఆయన చేస్తున్న ప్రయత్నాలకి అచ్చరు వంది మెచ్చి వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. అంతేగాని మీ దొంగల ముఠాన్ని చూసి ఎవరు రాడరా బాబు ఇక్కడికి. ఈ మధ్య ఇంగ్లీష్ పేపర్లో నారా లోకేష్ గారి ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఐఎమ్ హంగ్రీ అండ్ వాంట్ ఆంధ్ర టు అట్రాక్ట్ $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఆయన వేగాన్ని, ఆయన చూపిస్తున్న చొరవని, ఆయన తీసుకొస్తున్న లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆర్టికల్ రూపంలో ఇంగ్లీష్ పత్రిక రాసింది. దాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్లో దివ్యా జైన్ అనే ఆమె 1 నారా లోకేష్ పర్ స్టేట్ ప్లీజ్, 2 ఫర్ బీహార్, 3 ఫర్ బెంగాల్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అలాగే బీహార్ అనుకుంటే ఆయన కూడా ట్వీట్ చేశారు. విచ్ పొలిటీషియన్ ఇన్ బీహార్ ఈజ్ హంగ్రీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ లైక్ దిస్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి మళ్ళీ ఎనీవన్ అంటూ ఇంకో క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ ట్వీట్కి విశాల్ భార్గవ్ అని ఆయన రిప్లై ఇస్తూ, ఇఫ్ యూ హియర్ పొలిటీషియన్స్ ఇన్ బీహార్ అండ్ దెన్ ద పొలిటీషియన్స్ ఇన్ ఫ్యూ అదర్ ఇండియన్ స్టేట్స్ యూ విల్ థింక్ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ యూనివర్స్ అంటూ రిప్లై ఇచ్చారు. దేశవ్యాప్తంగా ట్విట్టర్ లాంటి మాధ్యమంలో కూడా లోకేష్ గారికి యువత, ఇంటలెక్చువల్స్ నుంచి ప్రశంసలు అంతా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం తమ 5 ఏళ్ల పాలనలో దోచుకున్న దోపిడీ ముఠాలు, జగన్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ విమర్శలు చేస్తా, తమ అసమర్థత బయటపడుతున్న సమయంలో లోకేష్ గారి స్పీడ్ చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి, ఆయన తెస్తున్న లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు చూసి
ఐటీ దిగ్గజాలు వస్తున్న తీరు చూసి జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠాకి పిచ్చి పట్టి సోయి లేకుండా చేస్తున్న విమర్శలని ప్రజలు చూస్తూనే ఉన్నారు, యువత చూస్తూనే ఉంది. వాళ్ళకి మెట్టు దెబ్బలు తప్పవంటూ ఎవరైతే లక్షల ఉద్యోగాలు పొందుతున్నారో ఆ యువత స్పందిస్తున్న తీరు కూడా చూస్తూనే ఉన్నాం.